ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టియన్ కార్లా కంగా, ప్రధాని కమ్లా పెర్సాద్ బిసేర్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ట్రినిడాడ్ ప్రధాని కమ్లా పెర్సాద్తో మోదీ చర్చించారు. డిఫెన్స్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, యూపీఐ పేమెంట్స్, కెపాసిటీ బిల్డింగ్ తదితర రంగాల్లో పరస్పరం సహకారం అందించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా 6 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం తాము సంపూర్ణ మద్దతిస్తామని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించింది. ఉగ్రవాద బాధితులను, నేరస్తులను ఎప్పుడూ సమానంగా చూడొద్దని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ గ్రూప్ దేశాలు ఖండించాయి. క్వాడ్ దేశాలు అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశంలో పహల్గామ్ దాడి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించాలని సంయుక్త ప్రకటనలో కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక బిల్లు బిగ్ బ్యూటిఫుల్ కు కాంగ్రెస్ ఆమోదం లభించింది. సెనెట్లో 51-50 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నిర్ణయాత్మక ఓటు వేశారు. కంబోడియా లీడర్తో ఫోన్ కాల్ థాయిలాండ్ ప్రధాని పెట్రోంగ్ టన్ షినవత్రాను ఇరుకున పడేసింది. దేశ సరిహద్దు విషయాలు పొరుగు దేశ నాయకుడితో మాట్లాడి ఆమె రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారంటూ సెనేటర్లు వేసిన పిటిషన్పై కోర్టు మంగళవారం విచారించింది. ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేసింది. తుది తీర్పు వచ్చేదాకా సస్పెన్షన్ కొనసాగుతుందని, అప్పటి వరకు ప్రధాని విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెప్పినట్లుగానే కొత్త పార్టీ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు, ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను వ్యతిరేకించిన ఎలన్ మస్క్, ట్రంప్ ఆ బిల్లు చట్టం చేస్తే కొత్త పార్టీ పెడతానని గతంలోనే తెలిపారు. ఆదివారం ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కొత్త పార్టీ ది అమెరికన్ పార్టీ స్థాపనకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.